లో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు ప్రశ్నలకు ఆయన గుర్తులేదు, తెలియదు, నేను నమ్మను లాంటి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే కోర్టుకు వెళతానని సిట్ అధికారులకు హరీష్ రావు తెలిపారు. మరోవైపు ఢిల్లీకి ఫామ్ హౌస్ కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ, పార్టీల విమర్శలపై ఇవాల్టి డిబేట్. ఇక నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి తలోజు ఆచార్య గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామ్మూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణకు హరీష్ రావు గారు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ జరిగింది, 7.5 గంటల పాటు జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి తర్వాత ఆయన వచ్చి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను లేవనెత్తినటువంటి అంశాల పైన మాత్రమే ప్రస్తుతం ఈ రకంగా డైరెక్ట్ గా సీఎంనే ఆయన ఆరోపణ చేశారు, రేవంత్ ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎంత మీరు కొట్టి బారేసినా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ మీద ఆరోపణలు అయితే సమస్య పోనటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు అయితే ఫోన్ ట్యాపింగ్ అన్నది వాస్తవంగా ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే పోలీసులను అడిగినా, అది సిటీ అధికారులు అడిగినా ఎవిడెన్స్ ఏమంటే మూసీ నదిలో పారేసిల్లని కూడా వివిధ సందర్భాల్లో వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవిడెన్స్ లెస్ కేసు వాస్తవంగా విచారణ ఎక్కడ కూడా నిలవదన్నది కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏజెన్సీలు, ఏ పోలీస్ సంస్థలు చేసినా కూడా వాస్తవంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మొన్నటికి మొన్న గౌరవ హరీష్ రావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు, అదే విధంగా ఏదైతే నైని కోల్ బ్లాక్ లో జరిగిన టెండర్ ప్రక్రియను ఏం జరిగింది క్లియర్ చెప్పడం జరిగింది. అసలు ఇది ఏదైతే సృజన్ రెడ్డి ఎవరు, ఏదైతే రేవంత్ రెడ్డి బామ్మడిది ఏదైతే ఉన్నాడో తను ఏదైతే వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక అతని కోసమే, అంటే వాళ్ళ అన్యాయాల కోసము, అయితే రేవంత్ రెడ్డి చుట్టాల కోసము, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కోసము ఒకటి సైట్ విజిట్ సర్టిఫికెట్ అన్నది తీసుకొచ్చింది కోల్ మైన్స్ లో. భారతదేశంలో ఎక్కడ లేదండి, కోల్ ఇండియాలో కూడా లేదు. ఇక కోల్ ఇండియా అంటే అన్నిటికీ మదర్ సంస్థే కదా, అందులో కూడా లేదు. అలాంటి సంస్థలో ఎందుకంటే ఎవరు టెండర్ వేస్తారో ఆ టెండర్ వేసే వాళ్ళు మాకు తెలియాలి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి 25 వరకు ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది దాదాపు 6 కంపెనీలు వాళ్ళు వాస్తవంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తోని టెండర్లు అప్పగించడం జరిగింది. ఈ టెండర్ అప్పగించిన క్రమంలో 1000 కోట్లు తర్జుమైనాయి, 1000 కోట్ల అవినీతి జరిగిందని గౌరవ హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని మీద వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా కూడా ఏదైతే ప్రతిపక్షం ఆరోపణలు చేసి సమాధానం చెప్పాలి. ఏ మంత్రి చెప్పాడు, దానికి సంబంధిత మంత్రి చెప్పాడు, దానికి సంబంధించిన అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి చెప్పాడు, ఇంకా ఇతర మంత్రులు చెప్పారు. అసలు మంత్రివర్గంలో ఉన్న ముందుకే రారు. అసలు ఎక్కడ పోయింది మంత్రివర్గం? అసలు ఆరోపణలు చేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా. మా మీద వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తున్నాం, అదే విధంగా మీరు పిలిస్తే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు సిటీ దగ్గరికి కూడా ఇచ్చిన టైంకు కరెక్ట్ అక్కడ ఉన్నాం. ఏదైనా రామూర్తి గారు, మీరు ఇందాక స్టార్టింగ్ లోనే ప్రస్తావిస్తూ కూడా అసలు ఎవిడెన్స్ లేదు కేసుకు సంబంధించి అంటున్నారు. ఎవిడెన్స్ లేదు అంటున్నారు. ఎవిడెన్స్ ఉందా లేదా అనేది పోలీసు విచారణలో తేలుతుంది, ఎంక్వైరీలో తేలుతుంది. అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏ ప్రభుత్వాలు చేయవు. మళ్ళొకసారి చెప్తున్నా, ఎందుకంటే పోలీసు అధికారులు వాస్తవంగా వీళ్ళు కూడా ఆరోపణ చూసుకోండి సిల్లిగా ఉంటాయి. వీళ్ళైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ఎన్నికల కాడ పోటీ చేసినప్పుడట కొంతమంది ఫోన్ నంబర్ దొరకబట్టట, వాళ్ళు ట్యాప్ చేసినట్ట, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారట. బట్ డబ్బులు గుంజుకోవడం ఇప్పుడు డబ్బులు అన్నది పంచడమే పెద్ద తప్పు కదా అండి. ఇప్పుడు డబ్బులు పంచిన వాళ్ళు ఎంతమంది గుంజుకున్నారు పోలీసులు బయట పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అడకత్తర్లో పోగవక్కల కొంతమంది నాదైంది అని ముందు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు కేసు పెట్టారు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం. నాది కూడా అయింది, ఎవరిదైంది, ఏమైంది చెప్పాలి కదా. ఏ విధంగా అయింది, నీ మాటలు ఏం బయటపడ్డాయి కూడా చెప్పాలి. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఏదైతే రేవంత్ రెడ్డి వెనక ఉన్న బ్యాచ్ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ లో ఏదైతే శివకుమార్ గారు మీరేం మాట్లాడారంటే సిట్ అధికారులు ప్రశ్నించిల్లు, ప్రశ్నల వర్షం గుప్పించిల్లు, దాదాపు 7 గంటలు అయింది, 7 గంటల్లో లేదు, కూడదు, ఏదో సమాధానాలు చెప్పిల్లని మీరు చెప్తున్నారు. ఎవరు చెప్పిల్లండి మీకు? ఎవరైనా చెప్పారా? సిట్ అధికారులు బయటికి అసలు న్యూస్ ఇవ్వచ్చా? ఇప్పుడు వాళ్ళు కోర్టు సబ్మిట్ చేస్తారు ఏదైనా కూడా. ఇంకోటి ఏంటంటే
లోపల జరిగిన ఏ అంశాన్ని కూడా ఊహాగణితంగా కల్పితంగా మనం జనాల దృష్టికి తీసుకొచ్చి జనాల మైండ్ లో చొప్పియొద్దు. ఇంకోటి ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఏముంది రామోద్ గారు, అలా కాదు మీడియా మీద బురదల్లడం కాకపోతే విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి మీడియాలో కథనాలు వస్తే అప్పుడు ఈ రకంగా సమర్థించలేదు కదా. నేను ఒకటి గతం గురించి మాట్లాడుతుంది, ప్రజెంట్ గురించే మాట్లాడుతున్నా. గతం గురించి నేను అనేది అదే, గతం గురించి మాట్లాడరు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు, విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు ఇలాంటి అంశాలు. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ గారు ఆగండి. ఎందుకంటే హరీష్ రావు గారికి సిఆర్పిసి అయితే 160 ప్రకారం ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నా, హరీష్ రావు గారి మీద ఇది రెండోసారి. మొదటిసారి చక్రాధర్ అనే వ్యక్తితోని అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవంగా ప్రభుత్వం వేయించింది. అసలు చక్రాధర్ గౌడ్ ఎవరు? చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి వాస్తవంగా తన మాజీ ప్రియురాలు భర్తను కిడ్నాప్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసి డైరెక్ట్ దొరికిన వ్యక్తి. అదే విధంగా తన స్నేహితుడు ఇంటికి పిలిస్తే స్నేహితుడు భార్య మీద రేప్ అటెంప్ట్ చేస్తే ఆమె తన స్నేహితుడు భార్య కేసు పెడితే అయితే వాస్తవంగా అడ్డంగా దొరికిన ఈ చక్రాధర్ అనే వ్యక్తి మహిళల పట్ల అబ్యూజ్ గా వ్యవహరించే వ్యక్తి, మహిళల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తి. కాంగ్రెస్ అదే విధంగా ఇతర పార్టీలు మారుకుంటూ బీజేపీలో ఉంటే బీజేపీలో నుంచి మళ్ళీ వేరే పార్టీకి వచ్చి ఈ రోజు బీసీలను అడ్డు పెట్టుకొని ఒక వేరే పార్టీలో వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళాడు. కాంగ్రెస్ లో ఉంటే ఇంకా అతను పట్టుకొని ఇంకా బాగా నాటకాలు చేసేది. కానీ ఏదైతే వాస్తవాలు ఏంటంటే అతన్ని వాస్తవంగా హైకోర్టులో ఏదైతే కేసు కొట్టేసిన తర్వాత తనను మొత్తానికి ప్రభుత్వం సొంత ఖర్చులతో ఏదైతే చక్రాధర్ గౌడ్ కేసు విషయంలో సొంత ఖర్చులు తీసి పెట్టుకొని ఢిల్లీ దాకా తీసుకుపోయి సుప్రీంకోర్టులో కేసు వేయించి, ఎంత ఘోరం అండి, ఒక బ్రోకర్ గానికి అమ్మాయిలను వాస్తవంగా చెప్పాలంటే సప్లై చేసిన వానికి, ఇంకోటి ఏంటంటే మహిళలను చీఫ్ గా చూసే ఎదవని పట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ఒక దుర్మార్గుని ఒక దుష్టుని తీసుకెళ్లి సొంత ఖర్చులతోని పెట్టి పూర్తిగా చెప్పానండి కేసు వేస్తే ఏమైంది, సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిండు, తంచమల వచ్చి రాష్ట్రంలో పడ్డారు. ఇప్పుడు రెండోది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కేసు మొత్తం కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు గారికి ఎలాంటి సంబంధం లేదు, క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కంటే మొగోళ్ళు అంటే వీళ్ళు పెద్ద మొగోళ్ళు. సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే వేరేదన్నా ఉన్నది ఆ దేశంలో? ఏదైతే కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ ఏమైందో. ఇంకోటి మహిళల జీవితంలో తొలగిపోతున్నారు. కొంతమంది పేర్లు ప్రస్తావన తీసుకొస్తుంది, సినిమా హీరోయిన్లు అని వాళ్ళ పేరు డిస్కస్ చేద్దాం, అన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం. అన్ని ఒకసారి మాట్లాడితే కాదు, కూడా తీసుకోవాలి. రామోద్ గారు మొత్తం టైం నేను మీకు ఇవ్వలేను, ఇంకా మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు, 1 by 1 నేను వస్తాను ప్లీజ్. ఓకే నేను మాట్లాడుతున్నాను, చిన్న సబ్మిషన్. ఎవరైనా కూడా లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఎవరి పేర్లు కూడా ఎవరు కూడా ప్రస్తావించద్దు. ఇంకోటి ఏంటంటే రిస్క్ లో పడతారు. హీరోయిన్ల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని మరి మాట్లాడితే వాస్తవంగా చెప్తున్నా ఎవరిని కూడా సహించేది లేదు. మనం కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు నెవర్ ఎండింగ్ స్టోరీ అయిపోయింది ఈ ఫోన్ ట్యాంపింగ్ అంశానికి సంబంధించినటువంటి విషయం. మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళు అయింది, ఏం తేల్చారు అంటే ఏమి తేల్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు గారిని ఎందుకు పిలిచారు అంటే వాళ్ళైతే మేమేదో ప్రజా సమస్యలు లేవనెత్తాం కాబట్టి పిలిచారంటున్నారు. కానీ అందరికీ వస్తున్నటువంటి అనుమానాలు, ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని తీసుకురావాలి, దీని ద్వారా లబ్ధి పొందాలి అనే ప్రయత్నం తప్పితే ఈ కేసుకు సంబంధించి నిజంగా అసలు నిజాలు ఏంటి అనేది బయటకు తీసుకొచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు అనేది విమర్శ. ఒప్పుకుంటారు? ఇది తప్పు శివ. ఫస్ట్ రామ్మూర్తి ఇప్పుడు ఎంత బాగా మాట రామ్మూర్తి అన్న, మేము చెప్పింది అంత ఓపిక వినాలి, మేమంతా ఎట్టిన్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు బయటెత్తినా ఒప్పుకుంటే ప్రశ్న అన్నాడు, అన్ని వ్యక్తిగత ఆరోపణలు చేశాడు. ఆయన ఎవరు చక్రధర్ కూడా ఇష్టపడి తిట్టాడు, ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని సుజన్ రెడ్డి గురించి మాట్లాడాడు. నీ దగ్గర ఆధారాలు ఏమో నేను మాట్లాడతాడు. ఇక్కడ జగం ఎరిగింది సత్యం, ఇది దేశం మొత్తం చూసింది, దేశం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటే రెండో టర్మ్లో ఉన్న 5 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ మీదే ఉప ఎన్నికల్లో గెలిచారు. నేను కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉంటా. నా ఫోన్ నెంబర్ 23 సంవత్సరాల నుంచి నా ఫోన్ నెంబర్ ఒకటే నెంబర్. నా ఫోన్ నెంబర్ ట్యాప్ అయిందని చెప్పి ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడు నాకు చెప్తే ఫోన్ నెంబర్ మార్చి నేను కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్నా. నేను కూడా జూబిలీస్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ ట్యాప్ అయితే. ఎందుకు చెప్తున్నామంటే ఫోన్ ట్యాప్ అయిందని అతనే చెప్పాడు కదా, ఏమన్నాడు, ఆధారాలు లేవు అన్ని కలిపి తెలిసి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలన్నీ. రామోద్ గారు ఇంటరప్షన్ వద్దు ప్లీజ్, 1 by 1 మాట్లాడండి. ఇంటరప్షన్ వద్దు రామోద్ గారు 1 to 1 కౌంటర్ వద్దు ప్లీజ్. రామోద్ గారు నేను మీకు చాలా టైం ఇచ్చా, ఇలా 1 to 1 ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. కంటిన్యూ. వీళ్ళకి ఓపిక ఉండదు, ఇక్కడ ఆధారాలన్నీ నాశనం చేసిన ఆయన చెప్తున్నాడు. ఇది అంతా ఒక కుట్రపూరితంగా ఆ రోజు వాళ్ళు ఊహించింది ఏంది, ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ రాజకీయ పార్టీ
మనుగడ సాగించవచ్చు తెలంగాణ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు 10 సంవత్సరాల్లో. చాలా స్పష్టమైన ఆధారం మనం చెప్పలా, వాళ్ళ కవితమ్మే నా ఇంటి ఓకే సత్యం గారు, నా క్వశ్చన్ అది కాదు. ఆరోపణలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి, కానీ మీరు ఏం చేశారు, ఏం తేల్చారు అనేది చెప్పాలి కదా. వాస్తవంగా దాని మీద సిట్ ఎప్పుడు వేశారు, ఇప్పుడు మొన్న సిట్ వేశారు. కానీ దీని మీద 1.5 year నుంచి 1 year నుంచి ప్రభుత్వం వచ్చిన రోజు, ప్రభుత్వం రాకముందు కూడా మా పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా బహిరంగ సభలో చెప్పాడు, మా ఫోన్ ట్యాప్ అవుతుందని. బండి సంజయ్ గారు మా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పారు. ఇక్కడ దాకా కానీ అనేక పర్యాయాలు హరీష్ రావు గారే నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పాడు, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నాకు ఫోన్ చేయొద్దని చెప్పి ఈటెల రాజేంద్ర గారు, మంత్రులు గంగులు కమలాకర్ వాళ్ళందరూ ఆరోపించారు. ఇదంతా ఈ రోజు వాళ్ళు మాట్లాడి అబద్ధము. ఒకటి హరీష్ రావు గారు నేను పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, మేము నిజాయితీగా ఉన్నాము, సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఏం కోర్టు కొట్టేశారండి. ఇప్పుడు నేను పిలిచింది ఎందుకు, అంత ఎందుకు భయపడుతున్నావు? నీకు 160 ప్రకారం ఇస్తే నువ్వు వెళ్ళి నీకు తెలిసిన విషయాలు వాళ్ళతో చెప్పాలి, అదే కానీ నువ్వు చేయాల్సి అంత ఎందుకు భయపడ్డావు? అంతకాని ముందుకు ప్రెస్ మీట్ పెట్టి గాంధీ మీ టీఆర్ఎస్ భవన్లో జనాలంతా జమ చేసుకొని ర్యాలీ తీసుకొని అక్కడ ఉండి నువ్వు బయటకు వచ్చి ఏం చెప్తాను. ఇంకా పైగా నేను 100 క్వశ్చన్లు వేసాను, వాళ్ళు ఒక్క క్వశ్చన్ అయితే నేను 100 క్వశ్చన్ బాగా అలవాటు అయిపోయింది. ఆయన అంతే సిబిఐ పిలిస్తే సిఐడి పిలిస్తే నేను ఒక్క క్వశ్చన్ అయితే నేను 50 క్వశ్చన్లు వేసానంట, ఈయన ఒక్క క్వశ్చన్ అయితే 100 క్వశ్చన్లు వేసానంట. అరే మీరు సన్నాసులు లెక్క, దొంగల లెక్క, ఫోన్ ట్యాప్ చేసి పిల్లల మాటలు, తల్లుల మాటలు, తండ్రుల మాటలు, వ్యక్తిగతంగా మాట్లాడకు. సన్యాసి వ్యక్తిగత దోషం విన్నారా లేదా అనేది ఇంకా తేలేదు. నిజ నిరూపణ జరగాలి కదా, నిజ నిరూపణ జరగాలి కదా, నిజ నిరూపణ జరగాలి కదా, నిజ నిరూపణ జరగాలి కదా. ఆరోపణ వేరు, ఆరోపణ వేరు, ఆరోపణ వేరు, ఆరోపణ వేరు. వ్యక్తిగత దోషులతో ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సత్యం గారు ఒక్క నిమిషం, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రామత్ గారు ఒక నిమిషం ఆగాలి. రామత్ గారు ఒక నిమిషం ఆగాలి. సత్యం గారు ఒక నిమిషం, ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఒక నిమిషం సత్యం గారు ఒక మహిళ కేసు పెట్టిందా ఫోన్ ట్యాప్ అయిందని ఎందుకు దుర్మార్గులు మాట్లాడతారు? రామత్ గారు సత్యం గారు, రామత్ గారు సత్యం గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆధారాలు మీ ఆడబిడ్డ చెప్పి కేసు పెట్టింది, మీ ఆడబిడ్డ ఇద్దరు ఆడియోని కట్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి, ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ కొట్లాటకు రాలేదు, ఇది కొట్లాటకు రాలేదు, కొట్లాటకు రాలేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం, ఒక నిమిషం సత్యం గారు, సత్యం గారు ఒక నిమిషం ఆగండి. సత్యం గారు ఒక నిమిషం, ఒక నిమిషం సత్యం గారు, ఒక నిమిషం సత్యం గారు, ఒక నిమిషం సత్యం గారు ప్లీజ్. రామత్ గారు ఒక నిమిషం, రామత్ గారు ఒక నిమిషం, రామత్ గారు ఒక నిమిషం. ఆయన మధ్యలో మోడరేటర్ ఇంక నేను ఎందుకు నా మాట కూడా మీరు విన్నప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం సత్యం గారు, నేను మళ్ళీ ఇస్తాను, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. నేను ఆచార్య గారు, ఆచార్య గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఒక నిమిషం ప్లీజ్ 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 సత్యం గారు ఒక నిమిషం. ఆచార్య గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినపడుతుందండి. యా ఆచార్య గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యవహారంలో? నిన్న మీ పార్టీ నుంచి అయితే బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన రెస్పాండ్ అయ్యారు. రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే చూస్తున్నటువంటి పబ్లిక్ మాత్రం ఇది రెండు పార్టీల డ్రామా కాదు, మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజలను పిచ్చోలు చేస్తున్నారని అయితే అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడా కూడా ఏ విషయమూ బయటకు రాదు, ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఆరోపణలు ప్రత్యారోపణలు అధికార పార్టీ ఉపయోగించుకోవాలని చూసుకుంటుంది, ప్రతిపక్షం దాన్ని మరో రకంగా తీసుకెళ్లడానికి చూస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అనేటటువంటి విమర్శ. ఈ ఒక్క విషయం అనే కాదు, మిగిలిన అన్ని కేసులకు సంబంధించి చూసుకున్నా కూడా మూడు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, ప్రజల పిచ్చోళ్ళు చేస్తున్నాయి అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న జరిగినటువంటి సిట్ విచారణలో
వాస్తవమైన విషయాలు మాత్రం బయటకు రాలేదు. ఎందుకంటే ఏం జరిగిందనేది హరీష్ రావు గారు చెప్పాలి, లోపల ఏం ప్రశ్నలు వేసినాం, ఏం జవాబులు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పాలి. ఇవన్నీ కూడా ఊహాజనితంగా మనం మాట్లాడుకునేటువంటి భాష, మనం మాట్లాడేటువంటి తీరు ప్రేక్షకులకు కానీ కొంత ఎబ్బెట్టుగా కనపడుతుంది. ఇలా ఎవరి పార్టీ మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు. ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం బాగానే కొంతమంది హయ్యర్ అధికారులు పరారైనటువంటి విషయం, వాటి యొక్క డెస్కులన్నీ కూడా మూసిలో పారవేయడం, ఇవన్నీ తీయడము, అధికారులు జైల్లో ఉండడం, ఆ అధికారులు కొంతవరకు పేర్లు సిట్ అధికారులకు తెలియజేయడం, ఇవన్నీ కూడా మన అందరం చూసినవి. కాకపోతే వాస్తవ విషయాలు ఆనాడు బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, మీరు వేరే నెంబర్తో మాట్లాడండి, లేకపోతే ఇతర సాధనాలతోటి మాట్లాడండి అని చెప్పినటువంటివి మనందరం విన్నవే. ఆ తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు దాటినా కూడా దీనిపైన విచారణ కానీ యాక్షన్ కానీ నడక నడుస్తూ కాంగ్రెస్ అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడల్లా దీన్ని ప్రజల్లో ఒక గందరగోళాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఇలా మన కళ్ళ ముందు కనపడుతుంది. అయితే మన నిన్న జరిగినటువంటి దాంట్లోనే కాదు, చాలా మంది బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళకు డౌట్ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా ఏం మాట్లాడుకుంటారు ఏందనేది కొంత ఆరాధించినటువంటిది వాస్తవం అనేది చాలా మందికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. అయితే ఇవాళ సిట్టు ఏ రకంగా ముందు పోతున్నది అనేటువంటి దాని మీద మనం డిబేట్ చేయలేము. కానీ అంటే ఈ సిట్ కానీ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కానీ ఒక రాజకీయ డ్రామాగా బీఆర్ఎస్ పార్టీ చేయడం, దాన్ని షో చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక గ్లోబల్ ప్రచారానికే వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇంత ఈ కేసు మీద ఆలస్యం చేస్తున్నారు? దీంట్లో వాస్తవమైనటువంటి ఇంకా పెద్ద నాయకుల యొక్క ఆదేశానుసారమే ఇది ముందుకు పోయిందనేది వాస్తవం. ఇది ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొంత దీన్ని వాడుకున్నది వాస్తవం. దాన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇతరత్ర విషయాలను కూడా తెలుసుకుని వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ల తీవ్రవాదుల విషయాలు కానీ, లేకపోతే ఈ దేశం మీద కానీ, ఈ రాష్ట్రంలో నక్సల్స్ కదలికలు కానీ అప్పుడు తెలుసుకోవడానికి ఒక సాధారణంగా ఉండే. కానీ అది వక్రదారి బట్టి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అపేక్షల కొరకు కూడా దీన్ని వాడుకున్నటువంటిది వాస్తవం. అంతేందుకు ఇప్పుడు ప్రభుత్వం కూడా మంత్రులను ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులే చెప్తున్నారు. ఇలా మేము ఏమనేది ఏంటంటే, ఇలా కేసీఆర్ గారి కూతురే కవిత నా ఫోన్ ట్యాపింగ్ అయిందని మీడియా ముందు ఏడ్చింది. ఇప్పుడు దానికి జవాబు ఎవరు చెప్పాలి? ఇవాళ బీఆర్ఎస్ లా ఎమ్మెల్సీగా ఒక ఎంపీగా పనిచేసి తన బిడ్డే బీఆర్ఎస్ పార్టీ మీద నా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు మీరు చేపించింది కూడా పేర్లు చెప్తున్నది. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నది మీడియా ద్వారా. ఇవాళ ఆమె అడిగిన దాన్ని ప్రతిపక్షాలను అడగడం తప్పేముంటది? అడిగింది కాబట్టి చెప్పనిలా ప్లీజ్. నేను ఆయన మాట్లాడడానికి ముందు నాది కంప్లీట్ చేయకుండా మధ్యలో చారి గారు వచ్చారు. నేనేమంటున్నంటే ఇవాళ ఈ 2 పార్టీలు దోపుచులాడుతున్నాయి, ఇలా రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇంకొక 1.5 year కూడా ఈ సిట్ స్టాండ్ అనే దాని పేరు మీదనే కాలయాపన చేసి ఈ ప్రభుత్వము ఇది ఏదో మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరు, మేము ఏడ్చినట్టు చేస్తే మీరు కొట్టినట్టు చేయరు అని
లోపాయికారి ఒప్పందమా లేకపోతే ఇంకేమైనా సీరియస్నెస్ ఉందా? అది రైట్. ఓకే ఆచార్య గారు, సత్యంగా నేను మీకు అవకాశం ఇస్తాను. విజయ్ గారు కూడా ఏం చెప్తారో చూసి, విజయ్ గారు కూడా ఏం చెప్తారు విని. అట్లా కాదు, మీరు ఏం చెప్తారు మాట్లాడాడు, చారి గారు మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ విజయ్ గారు కూడా ఏం చెప్తారో ఇప్పుడు నన్ను ఇంటరప్ట్ చేసిన మధ్యలో రామ్మూర్తి, నేనేది ఏంటంటే ఇప్పుడు చారి గారు అన్నా మీరన్నా ఇది ఒక ఆరోపణ అన్నారు కదా, దీని మీద ప్రభాకర్ రావు గారు, తిరుపతిరావు గారు ప్రత్యేకంగా వాళ్ళొక నలుగురు, రాధాకృష్ణరావు గారు, ప్రణీత్రావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి దీన్ని చేశారని చెప్పి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ధ్వంసం చేశారని ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే హరీష్ రావు గారిని పిలిచింది కేవలం ఈ చక్రదోడు కేసు, సుప్రీంకోర్టు కేసు నుంచి పిలవాల. ఇప్పుడు పిలిచింది ఏంటంటే మొన్న సిట్ ఏర్పాటు చేసినాక మళ్ళీ దీన్ని మొత్తం తరువుగా చెక్ చేస్తూ అందరినీ పిలిచి ఇంట్రాగేట్ చేస్తుంటే మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఇంట్రాగేట్ చేశారు. మమ్మల్ని అందరూ కూడా మాకేం జరిగింది నష్టం అడిగారు. అనేక మంది వ్యక్తిగతంగా రియల్టర్ని, బిల్డర్స్ని, చాలా మంది పొలిటీషియన్స్ని వాళ్ళు క్యాచ్ చేసి ఎటుపోతే ఎటు డబ్బులు తీసుకుపోతారు, డబ్బులు పుట్టినని చెప్పి అనేక మంది ఆరోపణలు చేశారు, అనేక మంది ఆధారాలు సమర్పించారు. దాంట్లో భాగంగా నీకు తెలిసిన విషయం ఏందని చెప్పి హరీష్ రావు గారు పిలిచారు. హరీష్ రావు గారు అన్న ప్లీజ్ అన్న వినయకుని హరీష్ రావు గారు వెళ్ళి చెప్పాల్సింది ఏంది, ఆయనకు జరిగిన విషయం ఏంది, ఆయన తెలిసిన విషయం చెప్పాలి. నేను హోంమంత్రినా, నాకు తెలుసా, నీకేమైనా మాట్లాడానే, వాడు ఒక క్వశ్చన్ అయితే నేను 100 క్వశ్చన్లు వేశాను అని రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు దాకా రామ్మూర్తి గారు ఏం మాట్లాడారు, నీకు మొత్తం చూసింది మొత్తం కూడా ఆయన చెప్పి టెండర్ల గురించి మాట్లాడాడు, చక్రధర్ గురించి మాట్లాడాడు. మేము అడుగుతుంది అంటే హరీష్ రావు గారు మీకు 160 ప్రకారం మీకు నోటీస్ ఇస్తే మీకు వెళ్ళి మీకు తెలిసిన సమాచారాన్ని వాళ్ళతో పంచుకోండి. మీకు తప్పు చేయనప్పుడు మీకు భయం ఏంది, మీరు అంత ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరని అన్నాడు, ఏం చేశారు 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి ఆ చీప్ ఉన్న ప్రభాకర్ రావే దాక్కుండా 1 year దాకా అమెరికాలో దాక్కుండా మొన్ననే వచ్చా, 1 year తర్వాత వచ్చా, ఆధారాలు స్పష్టంగా ధ్వంసం చేశా. వాళ్ళందరూ తిరుపతిరావు గారు, రాధాకృష్ణరావు గారు, ప్రణీత్రావు గారు చాలా స్పష్టంగా మేము చెప్పాము, మేము ట్యాప్ చేసాము, మేము పలందరూ డబ్బులు తీసుకున్నామని చెప్పి వాళ్ళు ఏ విధంగా చేశారు కూడా మొత్తం ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేశారు కూడా చాలా రామ్మూర్తి గారు తర్వాత చదవండి, మీరు ఇంటర్ కాదు ప్లీజ్ తర్వాత చెప్పండి. టైం వేస్ట్ అవుతుంది. రామోద్ గారు కరెక్ట్ కాదు, మీరు మాట్లాడినప్పుడు కూడా అందరూ రామోద్ గారు దయచేసి అర్థం చేసుకోవాలి. ఆ రోజు చెప్పినప్పుడు తిరుపతిరావు గారి స్టేట్మెంట్, ప్రణీత్రావు గారి స్టేట్మెంట్, రాధాకృష్ణ గారి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. ఒక్క నిమిషం సత్యం గారు, రామోద్ గారు మీరు ఏం కౌంటర్ చేయాలనుకుంటున్నారు? రామోద్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రామోద్ గారు ఇది పర్సనల్ కొట్లాట కాదు, ఇది పర్సనల్ కొట్లాట కాదు. రామోద్ గారు ఇది పర్సనల్ కొట్లాట కాదు. మీరు కొట్లాట చేయాలనుకుంటే ఫోన్ చేసి ఇద్దరు కొట్లాట చేసుకోండి. ఇది డిబేట్. మీరు పాయింట్ నోట్ చేసుకోండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు కౌంటర్ చేయండి, ప్రతిదీ రాసుకోండి. మీరు 1-to-1 ఇంటరప్ట్ అయితే ఎట్లా అవుతుంది? కాదండి, మీరు మాట్లాడినప్పుడు మిగిలిన అందరూ కూడా ఇంటరప్ట్ అయితే మీరు ఒప్పుకుంటారా? మీరు మాట్లాడినప్పుడు అందరూ ఇంటరప్ట్ అయితే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడమని వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఎంక్వైరీ కమిషన్ వాళ్ళు కోర్టులో సబ్మిషన్ చేసింది, వాళ్ళు ఇచ్చి స్టేట్మెంట్ సబ్మిట్ చేశారు. ఆ స్టేట్మెంట్ అరే నువ్వు ఊరుకో, నువ్వు చెప్పేది చారి గారు చెప్పేది నేను చెప్పేది పేపర్లు, అన్ని పేపర్లో 100 పేపర్లు వచ్చింది. నిజంగా ఒప్పుకోవాలి. నారాయణ గారు నెవర్ ఎండింగ్ స్టోరీ. మనం ఎప్పటికప్పుడు డిబేట్లు, డిస్కషన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ ఇందులో మాత్రం పూర్తిగా ఏం జరిగింది అనేది బయటకు రావట్లేదు. ప్రజల్ని రాజకీయ పార్టీలే పిచ్చోన్లు చేస్తున్నాయి అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇట్లా చర్చ కోసమే ట్యాపింగ్ అనే కేసు వచ్చింది తప్ప అందులో ఏం తేలేదు కూడా. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఉన్నది. ఓన్లీ ఇట్లా ఇచ్చినప్పుడల్లా మీడియాలో ఒక చర్చ జరగాలి అనే అంశమే తప్ప ఇంతవరకు వాస్తవానికి ట్యాపింగ్ 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి అవుతుందో, విచారణ చేస్తున్న దానికి సంబంధించిన ఆధారాలు, అఫీషియల్ స్టేట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేనటువంటి అంశం. ఇంకొకటి సుప్రీంకోర్టు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే, ఒక ప్రభాకర్ రావు గనక విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు వస్తే విచారణ చేస్తే మొత్తం బయటపడితే ఇక అయిపోయినట్టే అని లీకులు ఇచ్చారు. అది కూడా ప్రభాకర్ రావుని తీసుకొచ్చి కోర్టు అనుమతి రక్షణతోటి పోలీస్ స్టేషన్లో పెట్టి విచారణ చేశారు. ప్రధానమైనటువంటి
నిందితుడిగా చేర్చినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కోర్టు రక్షణ నేపథ్యంలో విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఏమన్నా తేల్చిర్రా? ఏమి తేల్చలే. మళ్ళా విచారణ కోసం సుప్రీంకోర్టును అడిగారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, మీరు కేవలం మానసిక తృప్తి కోసం, కక్ష సాధింపు కోసము ఆయనను జైల్లో పెట్టాలనే ఇంటెన్షన్ కొద్దే విచారణ చేస్తున్నారు తప్ప విచారణ ఇంకెన్ని రోజులు చేస్తారు? మీకు విచారణకు మళ్ళీ అనుమతి అడిగితే కూడా ఇయ్యలే, అదే రక్షణ కొనసాగిస్తుంది. కానీ 15 రోజులు 20 రోజులు మొత్తం మీరు పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన తర్వాత కూడా మళ్ళా విచారణ అంటే ఎట్లా? మీరు ఇది ఇంటెన్షనల్లీ వేరే తీరుగా చేస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు చెప్పింది. మీరు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు ఇదంతా ఇక నెవర్ ఎండింగ్, మీరు అన్నట్టు నెవర్ ఎండింగ్. అప్పుడప్పుడు మీడియాలో ఏదైనా వాళ్ళ అవసరాలు, రాజకీయ అవసరాలు ఇంకేదైనా ఉన్నప్పుడు ఇట్లా రావాలి, మీడియాలో 2 రోజులు చర్చ జరగాలి, ఆ అంశం కిందనే కనిపిస్తుంది తప్ప మీరు 2 సంవత్సరాలైనా ఎందుకు దీని పట్ల మీరు ఆయన వచ్చిన తర్వాత కూడా అందరిని విచారణ చేసిర్రు. ఇక ప్రభాకర్ రావు ఒక్కడొస్తే మొత్తం తేలిపోతుంది అని అన్నారు. ప్రభాకర్ రావు వచ్చి విచారణ చేసినా కానీ ఇంతవరకు ఏం చేయలేకపోతున్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది విచారణ మీద. ఈ రకమైనటువంటి విచారణ ఎక్కడ జరగదు కదా. ఇది అందుకే అర్థమవుతుంది, ఇది ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కిందనే విచారణ జరుగుతుంది అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది. ఇది ఒక కక్ష సాధింపు కోసం చేస్తున్నటువంటి అంశం కిందనే కనిపిస్తుంది. ఇంకొక ట్యాపింగ్ సంబంధించింది ఏంటంటే, సహజంగానే ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తాయి. ఏ ప్రభుత్వం చేయకుండా లేదు. ఇందిరాగాంధీ కానించి ఈ ట్యాపింగ్ చేసినటువంటి అంశము. నిన్నే ఈ ఇందిరాగాంధీ స్వయంగా వాళ్ళ మంత్రులై కూడా చేసింది. ఇంకా అప్పుడు ఏది ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడే అది పెద్ద గొడవలైనవి, పెద్ద పెద్ద వివాదాలు అయినటువంటి అంశం. ప్రభుత్వాలు ట్యాపింగ్ అనేవి అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో చేస్తే, లేకపోతే ఇప్పుడున్న సమాజంలో ప్రభుత్వాలు మనుగడ కొనసాగించాలంటే ట్యాపింగ్ చేయండి, మనుగడ కొనసాగించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ చేయండి, స్వయంగా మంత్రులై కూడా ట్యాపింగ్ చేయండి, ఆయన ఉండలేనటువంటి సిచ్యువేషన్. అంతెందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, 2-3 రోజులు వాళ్ళు ట్యాపింగ్ లో అన్ని విషయాలు బయటపడితే వాళ్ళు ఇప్పటికి కూడా వాడతలేరు. కానీ విజయ్ గారు ఎంత నార్మలైజ్ చేసి మనం మాట్లాడుకున్నా ట్యాపింగ్ చెయ్యింది ప్రభుత్వాన్ని మనుగడలో సాధించమని, కానీ అనైతికం కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా. కర్ణాటకలో ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి కదా. కరెక్ట్. ఇప్పుడు అనైతికం, ముఖ్యంగా ప్రభుత్వాలు తన ప్రభుత్వం మనుగడ సాగించాలి అనే నేపథ్యంలో అనైతికంగానే మరి అదే ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇదంతా అఫీషియల్ గా చేసినట్టు చూపించారు. అఫీషియల్ గానే ఎవరు మావోయిస్టులకు సంబంధించిన థ్రెట్ ఉంది, మావోయిస్టులది ఉందని చెప్పి మేము చేసినట్టు అఫీషియల్ గా అందరూ అప్పుడు ఉన్నటువంటి కమిటీ ఏర్పాటు చేసి నెంబర్లు ఇస్తే వాళ్ళంతా సంతకం పెట్టారు. ఇదంతా ఇంకా అన్అఫీషియల్ కూడా కాదు, అఫీషియల్ గానే ట్యాపింగ్ అయినటువంటి అంశం ఇది. అందుకే ఏం తెలియదు, ఓన్లీ పొలిటికల్ చర్చ. పొలిటికల్ గా మాకు మైలేజ్ కోసమే జరిగే విధంగా అప్పుడప్పుడు ఇట్లా చర్చ జరుగుతుంది తప్ప ఇది ఎక్కడ వాస్తవాలు బయటపడవు. ఎందుకంటే ఆధారాలు ఉండవు, ఆధారాలు లేవు. ఎక్కడ ఎవరు కొన్నారనేది, ఆ మిషన్ ఎడ కొన్నారు, ఎట్లా కొన్నారు అనేది తెలియదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా 15-20 వేల మంది పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ పెట్టి ఇజ్రాయెల్ పెట్టి చేస్తున్నారు. రాహుల్ గాంధీ రోజు ఆరోపిస్తూనే ఉన్నారు. అది జరుగుతూనే ఉంది కూడా, ట్యాపింగ్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చర్చ జస్ట్ ఏంటంటే ఒక కొత్తదనం కోసం. ప్లస్ అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆఫీసర్స్ కి ప్రభాకర్ రావు మీద ఉన్నటువంటి యుగో సాటిస్ఫాక్షన్, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇతర ఉన్నటువంటి ఏదైనా ప్రభాకర్ రావు మీద ఉన్నటువంటి యుగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నటువంటిదే కనిపిస్తుంది తప్ప ఏం తెలియదు. ఇలా రాజకీయ నాయకులకు ఏం పాత్ర ఉంటుంది? ఎవరైనా అఫీషియల్ ఆదేశాలు ఇచ్చినట్టు ఉండదు, ఏది ఉండదు. ఎట్లా తేలుతుంది ఇది? అప్పుడప్పుడు ఇటు చర్చ జరగాలి. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ల నుంచి ఇదే చర్చ జరుగుతుంది, కానీ ఇంతవరకు తేల్చలే కదా. ఇంకో 3 ఏళ్ళైనా తేల్చరు క్రమక్రమంగా. ఎందుకంటే డీజీపీ కానించి పాత్ర ఉంటుంది. సంతకాలు పెట్టింది ఎవరు? అప్పుడున్న హోమ్ సెక్రటరీ, అప్పుడున్నటువంటి కమిటీ సభ్యులు. ట్యాపింగ్ కు సంతకాలు పెట్టింది ఎవరు? అఫీషియల్ గా సంతకాలు పెట్టింది వాళ్ళే వస్తారు దానికి సంబంధించి. అందుకే వాళ్ళ చుట్టూ ఇటు అప్పుడప్పుడు ఇటు తిప్పి రాజకీయ నాయకులని చర్చ 2-3 రోజులు చర్చ పెట్టాలి. ఈ పొలిటికల్ గా కుటుంబాలే చేసిర్రు, ఈజీ చేసిర్రు, వాళ్ళే చేసిర్రు అని డిస్కషన్ కే ఉపయోగపడుతుంది తప్ప ఇది తేలే విషయం కాదు. ఇది తేలదు కూడా. ఆఫీసర్స్ కూడా తేల్చరు. ఎందుకంటే ఇప్పుడున్న శివధర్ రెడ్డి ఉంటారు, అప్పుడున్న మహేందర్ రెడ్డి ఉంటారు, వీళ్ళందరూ ఉంటే వాళ్ళ పాత్ర ఎన్నో ఒక్క ఉంటుంది. తేల్చరు. ఇది ఆఫీసర్స్ కూడా తేల్చరు వాళ్ళ సొంతానికి వచ్చేసరికి. ఇవి
నెవర్ ఎండింగ్ అంత ఈ డిస్కషన్ ఓకే విజయ్ గారు, ఓకే విజయ్ గారు. రాముత్ గారు, ప్రధానంగా దీనికి సంబంధించి అందరూ విమర్శలు చేయడం వేరు, కవిత గారు సాక్షాత్తు ఆమె విమర్శలు చేయడం, అంటే ఇంటి అల్లుడు ఫోన్ ని ట్యాప్ చేస్తారా అంటూ కూడా ఆమె ప్రస్తావించడం ప్రస్తుతం మిగిలిన అన్ని పార్టీలకు కూడా, అంటే మిమ్మల్ని వ్యతిరేకించే అన్ని పార్టీలకు కూడా ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితి కదా. ఏం చెప్తారు కవిత చేసినటువంటి ఆరోపణల మీద ఏం చెప్తారు? కవితక్క కూతురు అన్నది వాస్తవంగా అది వ్యక్తిగత సంబంధం, కానీ ఒక రాజకీయ పార్టీగా వాస్తవంగా చెప్తున్నా ఆమెకు మాకు ఏ సంబంధాలు లేవు. ఆమె చేసే వ్యవహారం, ఆమె చేసే ఆరోపణలు మా పార్టీని కానీ మా అధినాయకత్వాన్ని కానీ ఇబ్బంది పెడుతున్న క్రమంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈమె మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఒక 33 కంపెనీలు తీర్మార్ మల్లన్న క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక మీడియా సంస్థలో. ఒక 33 కంపెనీలు రేవంత్ రెడ్డి అదే విధంగా కవిత గారు ఒకటే ఇంట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పిండు. మరి దాని మీద సమాధానం చెప్పారు. కవితక్క మీద వచ్చిన ఆరోపణలకు దేనికి సమాధానం చెప్పారు. కానీ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోర్టులకు పోవాలి, కోర్టులకు అటెండ్ కావాలి. మేము 100%, ఎందుకంటే కోర్టును గౌరవిస్తున్నాం కాబట్టి మా మీద వచ్చిన ఆరోపణలు కోర్టు ద్వారానే, ప్రతిదీ కోర్టు ద్వారానే చెప్తున్నాం, అదే విధంగా ప్రజల ముందు పెడుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు కానీ, మంత్రివర్గం మీద వచ్చిన ఆరోపణలు కానీ, అదే విధంగా కవితక్క మీద వచ్చిన ఆరోపణలు కానీ వాటికి సమాధానం చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీనిలో నుంచి కాదండి, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పారు? మేమెందుకు చెప్పాలి? మేము చెప్తున్నాం కదా, మాకు కోర్టు అంటే గౌరవం ఉన్నది, ప్రజలంటే గౌరవం ఉన్నది. వాస్తవంగా ఈ తెలంగాణ నేలంటే ఖచ్చితంగా మాకు ఒక వాస్తవ హక్కు ఉన్నది కాబట్టి ప్రతి దానికి మీరు సమాధానం చెప్తున్నారు. నీళ్ల మీద కుట్రలు చేసినా, నిధుల మీద కుట్రలు చేసినా, అదే విధంగా వీళ్ళు తప్పుల మీద కుట్ర చేసినా ప్రతిదీ ఛేదించడం, కోర్టుల ద్వారా ఛేదించాం, ఆఖరికి పార్లమెంట్ ద్వారా కూడా మేము ఛేదించడం, అంతే తప్ప కానీ ఇలాంటి అంశాలు కాదండి. ఇప్పుడు ఎవరినో ముందు పెట్టుకొని కొట్టాలంటే వాస్తవంగా పడిపోయేది వాళ్ళేదండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు చాలా గలీజ్ ఆరోపణలు, దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మహిళల విషయం అంశం ఉన్నది కాబట్టి దాన్ని టచ్ చేయండి. అదే విధంగా పొన్నం ప్రభాకర్ సివిల్ సప్లై కేసు వాస్తవంగా పెండింగ్ లో ఉన్నది. సుప్రీం కోర్టు నుంచి వెళ్ళి ఇంతవరకు లెటర్లు వచ్చినా దాని మీద స్పందించాడు. అదే విధంగా కొండా సురేఖ అయితే డైరెక్ట్ అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి పోయి ఎంత డ్రామా జరిగింది చూడొచ్చు, ఆఖరికి తుపాకులు పెట్టి భయపట్టిస్తున్నారని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి వాటాల్లో కూడా వాళ్ళ పొంగులేటికి సంబంధించి కొండా సురేఖ మధ్యలో వాటాలు కూడా అయితే సమ్మక్క సారక గద్ర సాక్షిగా బయటపడ్డది. అదే విధంగా జూపల్లి కృష్ణారెడ్డి ఆఖరికి మొన్న లిక్కర్ స్కామ్ సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే మొన్నటికి వీళ్ళు వేసిన టెండర్ లో మళ్ళీ ఏదైతే లైసెన్స్ ఇవ్వడానికి లక్ష 2 లక్షలు వసూలు చేసి మంచి టేబుల్ మీదకి పోతున్నాయని మొత్తం జగమెరిగిన సత్యం. అదే విధంగా పొంగులేటి 30% కానీ నేను కాదు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఈయన తారసపడ్డా, అసెంబ్లీలో తారసపడ్డా లేకపోతే ఇంకెక్కడ తారసపడ్డా 30% కాడ వస్తాడని క్లియర్ చెప్పడం జరుగుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చట అందరికీ తెలుసు, ఉత్తమ్ ముచ్చటే. ఆయన ఏం చెప్తాడో ఎవరిని చెప్తాడో ఎవరికి అర్థం కాదు, ఆయనకి నాలెడ్జ్ లేదు, ఇంకేం లేదు. అదే విధంగా బట్టి విక్రమార్క ఇంట్లో తన భార్య గారే దుకాణం ఓపెన్ చేసి 30% వసూలు చేస్తుందని క్లియర్ గా తెలిసిపోతున్నది. డైరెక్ట్ దొరికిన దొంగలు పంపకాలు దొంగలు ఎక్కడ దొరుకుతారు? పంపకాల్లో తేడా ఎక్కడ దొరుకుతారు? పంపకాల తేడా అండి. ఈ రోజు కూడా చెప్తున్నా, ఎందుకంటే 9 బ్లాక్ సంబంధించి హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ అని తీసుకొచ్చి ఒక 6గురికి ఏదైతే టెండర్లు కట్టుబెట్టిండు, ఆ 6గురికి సంబంధించి ఇప్పుడు ఓన్లీ 9 బ్లాక్ ఎందుకు వీళ్ళు టెండర్ క్యాన్సిల్ చేసినాడు? మిగతా 5 కూడా చేయాలి కదా. అవి కూడా ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకున్న సంబంధించే కదా. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎందుకు తీసుకొచ్చిండు 2024లో? అంతకుముందు ఎక్కడ లేదు కానీ దేశంలో కూడా లేదు. ఆఖరికి భద్రత సంస్థ కోల్ ఇండియాలో కూడా లేదు. కోల్ ఇండియాలో ఎందుకు తీసుకొచ్చినామంటే ఈ 5 అన్నదమ్ముల కోసమా లేకపోతే ఈ మంత్రివర్గం కోసమా? అలీబాబా అరుణజ దొంగలు కాదండి, రేవంత్ బాబా 16 దొంగలు మంత్రివర్గంలో ఉన్న 16 మంది పాలు వేసుకొని మనం తెలంగాణలో మేకను వస్తే పాలు వేసుకుంటారండి. ఆ పాలు వేసుకున్న క్రమంగా రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే అప్పును కూడా కంప్లీట్ గా మింగుతున్నారు తప్ప వీళ్ళ ప్రజా సంక్షేమం కోసం రాలేదు. ప్రజల డబ్బు, అదే విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తులు మీరు చూసుకోండి. ఇప్పుడు యూనివర్సిటీ భూములు కానీ, దాని తర్వాత మొన్న ఇండస్ట్రీస్ భూములు కానీ ఏ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కూడా చూడొచ్చు. వీళ్ళది ఎన్ని రోజులు నడవదండి. ఏంటంటే అధికారం మళ్ళీ రాదని వాళ్ళు క్లియర్ గా అర్థమైంది కాబట్టి దోపిడీ మీద పడ్డారు కదండి. ఇప్పుడు అట్లా కదండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మాగున్న ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసినాయి కాదు కదా అండి. వాళ్ళకు వాళ్ళు ఇన్సెల్ఫ్ గా బయటకు వచ్చి అదే పాయింట్ మీద నేను సత్యం గారిని క్వశ్చన్ అడుగుతున్నా. సత్యం గారు ఏం చెప్తారు? మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, మంత్రులకి మధ్య వివాదాలు ఉన్నాయి, అందులో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మరోసారి కేసు తీసుకొచ్చారనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, ఇప్పుడు అన్ని వ్యక్తిగత ఆరోపణలు చేశాను. నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఒక ఆయన ఆరోపణలు నా ఆరోపణలు కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానే బయటకు వచ్చినాయి. అవి ఆరోపణలు మీరే చెప్తున్నారు, ఇవి కథనాలు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ కాదు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు విజయ్ గారు చెప్పారు, ఇందిరాగాంధీ గారు చేసింది. విజయ్ గారు వయసు ఎంత నాకు తెలియదు, విజయ్ గారు చేసింది అని చెప్పాడు ఆయన. విజయ్ గారు నేనేమంటే ఇది నేను చేసింది, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను
ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తిని, నేను పోయి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని. నాకు చాలా స్పష్టంగా ఆ రోజు ఏసీపీ గారు నాకు చెప్పింది ఏంటంటే నవంబర్ 13వ తారీఖు నుంచి 14 రోజులు అంటే నవంబర్ 27వ తారీఖు దాకా దాదాపు 16,000 ఫోన్లు ట్యాప్ అయినాయి, అందులో మీ నెంబర్ కూడా ఉంది అని చెప్పి నన్ను పిలిచి నన్ను ఇంట్రాగేట్ చేసి నన్ను నా దగ్గర స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను చెప్తాను స్పష్టంగా, ఆ టైంలో నా నెంబర్ మార్చుకున్నాను. మీకు సంబంధించిన ఏ అంశాలు బయటపడ్డాయో ఇనయ నాయకులు అయితే. ఇనయ బాబు ఫస్ట్ లేదండి, ఇప్పుడు ఇంత నేర్చుకో ఫస్ట్. నేను అడుగుతున్నా, ఎవరో నాకు తెలియదు, ఇంత నేర్చుకోవాలి ఫస్ట్. లేదు మిమ్మల్ని ఏమంటలేదు నేను. నువ్వు చెప్పినట్టు మేము మీకు సంబంధించిన మంచిగా ఏ అంశాలు ఇంటర్ప్రెట్ అవుతావు. బయటపడ్డాయో ఎందుకు ఇంటర్ప్రెట్ అవుతావు? మీరు మాట్లాడినంతసేపు నువ్వు ఎందుకు ఇంటర్ప్రెట్ అవుతావు? నువ్వు ఎందుకు ఇంటర్ప్రెట్ అవుతావు? ఏమనట్లేదండి, ప్రజలకు తెలియాలి కదా. అసలు నీకు సంబంధం లేదు, నువ్వు కూర్చొని నేను మాట్లాడి నీకు ఎందుకు? రామ్మోద్ గారు కాసేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా. అన్న ఈయన విజయాన్ని Please. మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు మీరు ఇంత నేర్చుకోండి. మరి మీరు ఎట్లా లీడర్ అయ్యారు? ఆ రామ్మూర్తి గారు నాకు అర్థం కావట్లేదు కానీ ఇదేం సెన్స్? అది కామన్ సెన్స్ లేదు. రామ్మోద్ గారు అసలు కామన్ సెన్స్ లేదు. రామ్మూర్తి ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా లీడర్ నాకు అర్థం కాదు. నీకు అది కామన్ సెన్స్ లేదు. మీకు క్వశ్చన్ అడగాల వద్దా? నీకు అది కామన్ సెన్స్ లేదు. నీకు అసలు ఇస్తా టైం నీ మాట్లాడడం విన్నప్పుడు వినమెందుకు? ప్రశ్న అడిగితే సమాధానం చెప్పవే. నువ్వు కామన్ సెన్స్ లేదు. అవతల మాట్లాడి రామ్మోద్ గారు కామన్ సెన్స్ మీకు లేదు, మీ లీడర్లకు లేదు. మీకు లేదు, మీ లీడర్ లేదు, మీ పార్టీకి లేదు. దయచేసి గొడవ పెట్టట్లేదు, ప్రశ్న అడుగుతున్నా. అసలు అవసరం లేదు. నువ్వు మాట్లాడప్పుడు నేను అడగలేను. సత్యం గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. రామ్మోద్ గారు నేను టైం ఇస్తా, క్వశ్చన్ అడగాలన్నది ఎందుకంటే నేను టైం ఇస్తా. మీరు ఇంటరప్ట్ అవ్వద్దు. రామ్మోద్ గారు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, మీరు ఇంటరప్ట్ అవ్వద్దు. రామ్మోద్ గారు మిగిలిన వాళ్ళ టైం మీరు తినేయొద్దు. మిగిలిన వాళ్ళ టైం మీరు తినేయొద్దు. మిగిలిన వాళ్ళ టైం మీరు తినేయొద్దు. అరే ఇదేందండి? అరే చారన్నా, ఇదే పద్ధతి. అరే ఇదేందండి? అరే నువ్వు ఒక్కడే తెలియగలరా? మాట్లాడదా వినమైంది అసలు? రామ్మోద్ గారు టైం మొత్తం మీరే తీసుకుంటే ఎట్లాగా? టైం మొత్తం మీరే తీసుకుంటే ఎట్లాగా? నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరేం అడగాలనుకుంటారో అడగండి, నోట్ చేసుకోండి. అది ఎవరు అయిపోయిందండి, సమయం అయిపోయింది. మొత్తం సమయం మొత్తం మీరే తీసుకుంటే ఇంకెక్కడ సమయం ఉంటుంది? సమయం మొత్తం మీరే తీసుకుంటే ఇంకెక్కడ సమయం ఉంటుంది? ప్లీజ్ సత్యం గారు కంటిన్యూ. ఇప్పుడు ఒకటి శివ, మేము చెప్పేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అవ్వాలి. నిన్న హరీష్ రావు గారిని పిలిచింది, ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన బయటకు వచ్చి మాట్లాడి నేను ఆరోపణలు చేసే ఈ ఆరోపణ ఇవన్నీ ఆరోపణలు మీరే చెప్తున్నారు కదా. మేము చాలా స్పష్టంగా చెప్పేది అంటే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అనేక ప్రతిపక్ష నాయకుల్ని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ట్యాప్ చేశారు. అక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారు మాకు నేను స్టేట్మెంట్ ఇచ్చిన పిలిచినప్పుడు నేను చెప్తున్నా చాలా స్పష్టంగా. నక్సలైట్ల విషయంలో మీరు లెటర్ రాశామని చెప్పి తీసుకొని అందరు మిమ్మల్ని ట్యాప్ చేశారు, మీకేం జరిగిందని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము అలానే అడుగుతున్నాం. మొన్న హరీష్ రావు గారు ఎందుకు పిలిచారు? మళ్ళీ సిట్ వేసినాక అనేక మందిని మళ్ళీ పిలుస్తూ మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు గారు మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని పిలిచారు. ఆయన ఏం తప్పు చేయనప్పుడు పోయి చెప్పడానికి ఏమైంది అని అడుగుతున్నాం మేము. నీకు ఇందులో రాజకీయం ఏంది? ఇదంతా విషయం ఏంది? ఈ ఆరోపణలు ఏంటి? నువ్వు ఆరోపణలు చేశావు, రద్దు చేశామా, ఏం చేశామా అయినా మీరు ఆరోపణలు చేస్తారు. మనం ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడుతున్నాం. ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడండి మీరు. నీకు తెలివి ఉందా లేదా? మొన్న సజ్జనారాధన మనకు సిట్ వేశారు మరి కొత్తగా. నీకు తెలివి లేదేమో రామ్మూర్తి, నీకు తెలివి ఎక్కడ ఉందో నాకు తెలియదు. మళ్ళీ కొత్తగా సిట్ వేశారు, తెలుసుకో. మొన్ననే వేశారు 3 నెలలు. నీ అరికాల్లో మళ్ళీ సుప్రీం కోర్టు చెప్పింది. తెలివి ఉందో లేదో 2 నెలల క్రితం మళ్ళీ సపరేట్ గా సజ్జనారాధన సిట్ వేశారు కొత్తగా. సజ్జనారాధనలో ప్రత్యేకంగా మళ్ళీ దీని మీద స్పెషల్ గా వేశారు. మళ్ళీ నీకు తెలుసుకోవాలంటే మళ్ళీ స్పెషల్ గా సిట్ చేసి కాదు, నీకు తెలుసుకోవాలంటే మళ్ళీ స్పెషల్ గా దీని మీద ఆచార్య గారు సపరేట్ పిలిచారు. తెలుసుకోవాల్సింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అన్న ప్రతిసారి కూడా పెగాసస్ అంశాన్ని, పెగాసస్ ఆరోపణలని తెలంగాణకి పరిస్థితి. ఏం చెప్తారు పెగాసస్ కి సంబంధించి? ఆచార్య గారు కంటిన్యూ. నిన్న సజ్జనార్ గారు ప్రకటన కూడా చేశారు. పాత కేసు ప్రకారం విచారణ చేసిన ఏం చెప్పబోతే తెలియకపోతే ఏం చెప్తాం? నీకు తెలీదు అన్నా. సాక్షులందరినీ మళ్ళీ ప్రత్యేకంగా పిలుస్తున్నామని చెప్పారు. మీరు కావాలని తెలుసుకోండి. నీకే తెలుసా? నీకు హరీష్ రావు కేటాకి మొత్తం మీకే తెలుసు. మొత్తం నీకే తెలుసు. రామ్మూర్తి నీకే ప్రశాంతంగా పడుకొని పొద్దుగా ప్రిపేర్ అయ్యారు. ఆచార్య గారు కంటిన్యూ ప్లీజ్. మనం
అనని అంటే ప్యానల్ వచ్చిన ఒక పార్టీ ఏ పార్టీ వచ్చినా మిమ్మల్ని కానీ ఎవరిని కానీ ఇన్సల్ట్ చేయడం కాదు. సరే తనకు తెలిసింది తను చెప్పిండు, మీకు తెలిసింది మీరు చెప్పండి, ప్రజలు దాన్ని ఇన్సల్ట్ చేస్తాడుగా, తెలియకుండా కూడా కవర్ చేసుకుంటూ ఇన్సల్ట్ చేస్తుంది కదా. ఇవాళ దీని విషయంలో ఒకటే, తిట్టేసిన తర్వాత అనేక విధాలుగా ఏదైతే కాలయాపన జరుగుతున్నది వాస్తవము. వాస్తవాలన్నింటిని తీసి ఛార్జ్షీట్ వేసి దాన్ని కోర్టుకు సమర్పించేస్తే ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కొంత దోబూచులాట ఆడుతున్నది. అదేమన్నా గేమ్ ఆడుతున్నదా, అదేమన్నా స్వప్రయోజనాల కొరకు ఆడుతున్నదా అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు మిత్రులు విజయ్ కుమార్ గారు చెప్పారు, ఆ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఉండొచ్చు. ఈ దేశ భద్రత కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి అశాంతి లేకపోతే ఇతరత్ర విషయాల మీద అనుమానం ఉన్నటువంటి కొంత వ్యక్తుల మీద అయితే ఈ సిట్టర్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత కాడికి వచ్చిందంటే కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య అంటే ఒక మామూలు గల్లీ లీడర్ల దాకా కూడా ఇది చేరుకోవడం అనేది దీంట్లో మనకు స్పష్టంగా కనపడుతున్నది. రెండవది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా జరుగుతున్నదని అది ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ తన కొడుకుల మీదనో కోడళ్ళ మీదనో బిడ్డల మీదనో చేయలే, లేకపోతే వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు మంత్రుల మీద చేయడం. ఇప్పుడు ఒకటి ప్రభుత్వ విషయాలు, ఇంట్లో విషయాలు, ప్రభుత్వ విషయాలు పక్క పార్టీకి పోతున్నాయంటే ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు అందరూ ఆనాడు వచ్చినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది వీళ్ళ చేసి మళ్ళా పోయి కలిస్తే అన్న మీరు ఇట్లెందుకు అన్నారని మళ్ళీ అడిగిండు. అడిగితే వీళ్ళు షాక్ అయ్యి ఫోన్లే వాడతలేరు. ఇప్పుడు వాళ్ళ పిఏలే ఆచార్య గారు ఈ ఆరోపణలన్నీ ఓకే, అలా కాదు ఆచార్య గారు ఈ ఆరోపణలన్నీ ఓకే, మీ మీద వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పెగాసస్ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? ఆ విషయంలో మాత్రం విపక్ష పార్టీలన్నీ ఒకే తాటి మీద ఉన్నాయి కదా. విపక్ష పార్టీలు మొత్తం ఇప్పుడు దాన్ని కూడా సంపూర్ణంగా దాని మీద కూడా క్షుణ్ణంగా ఏదైతే కేసు పరిశీలించాలి. ఖచ్చితంగా చేస్తారా? కొత్త అధికారం వస్తే అవుతుంది మీ మీద విచారణ. మీరు చేసిన ట్యాపింగ్ మీరే విచారణ చేయండి, నువ్వు చేయండి, లేకపోతే విచారణ చేయండి, మీరు చేయండి. నీకు అధికారం ఇట్లుంటే చెయ్యి. అయితే కోర్టు, సుప్రీం కోర్టులు కూడా మా మీద కూడా ఏదైనా ఆరోపణ వస్తే కేసులు బుక్ చేసి కూడా కేసులు బుక్ చేసినటువంటి ఉన్నాయి. కేంద్ర మంత్రుల మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల మీద కూడా కోర్టు విచారించినటువంటి సందర్భం మా మీద మేము అతిథులమా ఎట్లా అంటే ఏది పడితే మాట్లాడితే కాదు కదా. ఇవాళ ఏ అంశం మీద కానీ సరైన విధంగా దర్యాప్తు చేసి ఇప్పుడు కాంగ్రెస్ మీద మేము ప్రశ్నించినందుకే ఇవి చేస్తున్నారు అన్నప్పుడు మిమ్మల్ని ఇవి చేసినందుకు మీరు ప్రశ్నించుకుంటూ అయితే ఉండలేరు కదా. ఆ సమస్య మీద మీరు ప్రశ్నించండి, దాని మీద మీ దగ్గర ఉన్న సమాచారం బయట పెట్టండి. దానికి కాదనేది ఏముంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడే కాదు, రాజుల కాలం నుంచి కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక రాజకీయంగా అవసరాలు కాబట్టి రాజకీయంగా ఇష్యూని రాజకీయం చేసుకొని లబ్ధి చేకూడడం, మానసికంగా కొంతమందిని ఇబ్బంది పెడితే తృప్తి కలుగుతుంది అనేది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. అందుకోసం ఉపయోగించుకుంటారు తప్ప జనం సమస్యలు ప్లస్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు నిజంగానే కూడా వాస్తవానికి పెద్ద కోట్ల కుంభకోణం సింగరేణిది ఈ బొగ్గు గనులు ఉంది. అసలు అది కదా విచారణ జరగాల్సింది, దాని మీద కదా. ఇది జరుగుతూనే ఉంది, ఇది అయితేనే ఉంది. దాని మీద విచారణ, దాని మీద బయట పెట్టి దాని మీద గొడవ జరగాల్సినటువంటి అంశం. దాని మీద చర్చ పెట్టు, దాని మీద డిబేట్ పెట్టు, దాని మీద డిబేట్ జరగాలి. ట్యాపింగ్ అనేది పోయింది, నోటీస్ ఇస్తే విచారణ పోయిర్రు, విచారణ జరుగుతుంది, అది కంటిన్యూషన్ ప్రాసెస్ లో జరుగుతుంది. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా. మొత్తం కుంభకోణాలకు సంబంధించిన చర్చ జరగాలి, సింగరేణి మీద చర్చ జరగాలి, సింగరేణికి సంబంధించిన. ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాస్తవంగా
ఈ టెండర్ల ప్రక్రియ మీద వాస్తవంగా చర్చ జరిగినా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితోని సిట్టింగ్ జడ్జితోని విచారణ చేసి సిబిఐ తోని ఒకవేళ ఏదైతే విచారణ చేస్తే వాస్తవంగా డబ్బులు బయటకు వస్తాయి, ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు లాభం జరుగుతుంది. వాస్తవంగా ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ కనబట్టుకొని టైం పాస్ చేసుకుంటా మొత్తం ప్రజలను ఆగమాగం చేసుకుంటా ఓట్లు రాబట్టుకుంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే కదా. ఫోన్ ట్యాపింగ్ తోనే ఒక పార్టీ లాభం చేస్తారు కదా, ప్రజలకేం లాభము, ప్రజలకు ఏం సంబంధం ఇది? ఇంకోటి ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితంలో మీకు తొంగి చూడలేదు, ఎవ్వరు కూడా ఊహాగణితాలు మాత్రమే. వాస్తవంగా ఏ మహిళ పేరు చెప్పడానికి ఎవరికి కూడా అర్హత లేదు, కోర్టులు చెప్పలేదు, వాళ్ళు వ్యక్తిగతంగా బయటికి రాలేదు, ఎవరు వచ్చి కూడా వాస్తవంగా వాళ్ళు రాజకీయ ఇప్పటికి కూడా ఏదైతే రాజకీయాల్లో ఉన్నోళ్ళు మాత్రమే మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తున్నారు. ఒక సామాన్య ప్రజలు కానీ సినిమా వాళ్ళు కానీ డైరెక్టర్లు కొంతమంది పేరు చెప్పింది కదా, అట్లా చెప్పొద్దు, తప్పు. ఇంకోటి ఇరుక్కపోతారు. మళ్ళీ చెప్తున్నా, కొండ సురేఖ నోరు జారింది, సారీ చెప్పింది, బహిరంగంగా సారీ చెప్పింది. మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా మహిళల జీవితాల్లో చూస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి నడుతూ రేవంత్ రెడ్డి జైలుకు పోయింది కూడా ఒక డ్రోన్ కెమెరా ఎగిరేసి అంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు పడకూడదని చూసినప్పుడు నేరాలు చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకు పోతారు. మేము ఏ నేరం చేయలేదు, ఖచ్చితంగా ఏ ప్రశ్నకైనా ఎక్కడంటే అక్కడ వస్తాము. అదే విధంగా సిక్స్ వేసిన ఆడికి వచ్చినాం, అదే విధంగా కమిషన్లు వేసిన ఆడికి వస్తామని చెప్తున్నాం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటారు రేవంత్ రెడ్డి కానీ, ఆరోపణలు ఎదుర్కొంటే కవిత కానీ, ఆరోపణలు ఎదుర్కొంటే ఇంకా ఇతర రాజకీయ నాయకులు కానీ ఎవరు వచ్చి కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏంటంటే ఇంట్లో కూర్చుంటారు, అది నాకు టాప్ అని చెప్తారు. మరి కేసెందుకు పెడతలో బిడ్డ, కేసెందుకు పెడతలో ఏంటంటే ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా అనేక మంది వ్యక్తిగతంగా కంప్లైంట్ చేశారు. దీంట్లో ఈ ఆరోపణలో వ్యక్తిగతంగా అనేక మంది ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయటమే కాదు, వాళ్ళు వ్యక్తిగత కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్లు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది కంక్లూడ్ టైంలో కూడా ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం ఎంత ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడు, ఆ ఓపిక ఎందుకు లేదు వాళ్ళకి అసలు? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకే తప్పుకుండా చేసిన వాళ్ళకే ఒప్పుకూడదు. అక్కడ హరీష్ రావు ఉండదు, వాళ్ళకే ఉండదు, వీళ్ళకే ఉండదు. ఎందుకంటే ఆరోపణలు చేయటం, ఏది పడితే అడ్డగోలుగా మాట్లాడటం అది కరెక్ట్ అంటాం, మేము మాట్లాడేది కరెక్ట్ అంటాం. ఇప్పుడు ఆయన మాట్లాడేది మొత్తం రివ్యూ చేసి అన్ని ఆరోపణలు చేశాడు, మంత్రుల మీద చేశాడు, వాళ్ళ మీద చేశాడు, సెక్రటరీ కూడా మీద పెద్ద వాళ్ళు తిట్టాడు, మనం సెన్స్ మనం కామన్ సెన్స్ కామన్ సెన్స్ వాళ్ళు పిలిస్తే సెన్స్ లేదు నీకు. ఆయనకి అసలు ఇంతమంది అడ్డగోలుగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. మహిళల విషయంలో నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను కాదు స్టార్ట్ చేసింది. మహిళల విషయంలో దుర్మార్గం లైవ్ లో పిలిస్తే ఎట్టుందంటే ఇదే ఉంటుంది పరిస్థితి. సెన్స్ కామన్ సెన్స్ రామూర్తికి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అయిపోతున్నటువంటి కేవలం తాము ప్రజా సమస్యలు ఇతరితర అంశాలు లేవనెత్తినందువల్ల మాత్రమే ఈ రకంగా మమ్మల్ని టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు చెబుతూ ఉంటే, లేదు ఈ కేసులో విచారణ అంతా కూడా సక్రమంగా సమగ్రంగా జరుగుతుంది, ఖచ్చితంగా కూడా దోషులను శిక్షిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసలు ఈ కేసు ఎప్పటికి తేలుతుంది, ఈ కేసులో ఎవరు బయటపడతారో, అసలు కేసు తేలుతుందా లేదా అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.